రాష్ట్రంలో ఎన్నికల పండుగ మొదలైంది. విజయవాడలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్ నుంచి ఎన్నికల వివరాలను మా ప్రతినిధి ధనంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శర్మ. చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్ అన్న నినాదంతో మొత్తం సార్వత్రిక ఎన్నికల 4వ దశ పోలింగ్ ఏపీతో సహా 10 రాష్ట్రాల్లో ప్రారంభమైంది. మొత్తం 96 నియోజకవర్గాలు 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు 175 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైందని చెప్పాలి. ఉదయం 169 మొత్తం 169 నియోజకవర్గాల్లో ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. అలాగే ఒక ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నటువంటి సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో 5 గంటల వరకు, అలాగే రంపచోడవరం, అరకు, పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ప్రస్తుతం మనం ఒక విజయవాడ సెంటర్లో ఉన్నటువంటి ఒక గ్రీన్ పోలింగ్ స్టేషన్, మోడల్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రథమ పౌరుడు, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు సిఎస్తో పాటు రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తదితర విఐపీలంతా కూడా ఇదే పోలింగ్ స్టేషన్లో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మొత్తం 4,14,00,000 మంది ఓటర్లకు గాను 2,10,00,000 మంది మహిళా ఓటర్లు, అలాగే 2,03,00,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ అయితే ఎన్నికల సంఘం రూపొందించింది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ పేరిట ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఇదే పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఏర్పాటైతే చేశారు. మొత్తం ప్రస్తుతం చూసుకుంటే కనుక 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 454 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 175 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి 2,387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పాలి. వారి భవితవ్యం అంతా కూడా ఈ 4,14,00,000 మంది ఓటర్లంతా కూడా ఇవాళ తేల్చే అవకాశం ఉంది. మొత్తం చూస్తే కనుక అన్ని చోట్ల కూడా సాయుధ బలగాలను మోహరించినటువంటి పరిస్థితి. 106,000 మంది పైచిలకు భద్రతా సిబ్బందిని అన్ని చోట్ల మోహరించారు. అలాగే సాయుధ పారామిలిటరీ బలగాలు దాదాపుగా 295 కంపెనీలను ఏర్పాటు చేసినట్టుగా కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అన్ని చోట్ల కూడా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. ప్రత్యేకించి 46,689 పోలింగ్ కేంద్రాల్లో అన్ని చోట్ల 389 పోలింగ్ కేంద్రాల్లో అన్ని చోట్ల కూడా ప్రతి కదలికని తెలుసుకునేలాగా పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ పేరిట ఎన్నికల సంఘం ఏర్పాట్లు అయితే చేసింది. మొత్తం 34,000 పైచిలకు పోలింగ్ కేంద్రాలు వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ వెబ్ కెమెరాస్ చూస్తే కనుక లోపల బయట పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి లోపల బయట ఉన్నటువంటి పరిస్థితిని నిరంతరం తెలుసుకునే విధంగా ఎన్నికల సంఘం అయితే 34,000 పైచిలుకు కేంద్రాల్లో ఈ వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తుంది. మొత్తం 14 నియోజకవర్గాలు, అలాగే 12,000 పైచిలకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. అలాగే ఓటర్లు పెద్ద ఎత్తున రావడానికి వీలుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టుగా కూడా ఎన్నికల సంఘం చెబుతోంది. ప్రత్యేకించి మహిళలకి, పురుషులకి వేరు క్యూ లైన్లతో పాటు దివ్యాంగులకు, అలాగే వృద్ధులకు కూడా ర్యాంపులు ఏర్పాటు చేశారు. అలాగే వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా గత ఎన్నికల్లో 79% మేర పోలింగ్ నమోదైంది. ఈసారి 83 పైచిలకు పర్సెంటేజ్ సాధిస్తామని చెప్పి కూడా ఎన్నికల సంఘం చెప్తుంది. మొత్తం మీద ఈ సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుందని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. పోలింగ్లో ఉత్సాహంగా పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ 4,14,00,000 మంది ఓటర్లకు గాను ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు దాదాపుగా 4,44,000 మంది ఇప్పటికే తమ ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. ఇక మిగిలిన వారంతా కూడా ఇవాళ తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సైదాతో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ, వాటర్ స్టూడియో.